నీలో దీపం వెలిగించు, నీవే వెలుగే వ్యాపించు అన్న హజరత్ సయ్యద్ బాబా ఖాదర్ వలీ మాట అనుసరించిన ప్రజలందరూ సమాజానికి సేవ చేయాలని సూఫీ డాక్టర్ ఎండి ఖలీలుల్లా షరీఫ్ అన్నారు. విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించిన డీన్ వాన్ ల్యూవిన్ సెంటర్ ఫర్ పీస్ స్టడీస్ నుంచి డాక్టర్ ఎండి ఖలీలుల్లా షరీఫ్కు ఆధ్యాత్మిక శాస్త్రవేత్త అవార్డు వరించింది. ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ చల కృష్ణవీర్ అభిషేక్ విజయనగరంలో ఈ అవార్డును ఎండి ఖలీలుల్లా షరీఫ్కు ప్రదానం చేశారు. ప్రపంచంలోని తమ విధానాల ద్వారా సమాజాన్ని ప్రభావితం చేస్తూ శాంతిని స్థాపిస్తున్న వారికి ఆంధ్ర యూనివర్సిటీ డీన్ వాన్ ల్యూవిన్ సెంటర్ ఫర్ పీస్ స్టడీస్ ఇచ్చే స్పిరిచువల్ సైంటిస్ట్ అవార్డు సూఫీ డాక్టర్ ఎండి ఖలీలుల్లా షరీఫ్ ను వరించింది. విజయనగరం జిల్లా కేంద్రంలోని బాబా మెట్ట వద్ద ఉన్న హజరత్ సయ్యద్ బాబా కాదర్వల్లి దర్బార్లో ఈ అవార్డు ప్రదానోత్సవం జరిగింది. ఈ సందర్భంగా అవార్డు గ్రహీత డాక్టర్ ఎండి ఖలీలుల్లా షరీఫ్ మాట్లాడుతూ గాయపడ్డ హృదయాలను ఆదరించి మాతృమూర్తి వలె చేరదీయటమే సూఫీ సిద్ధాంతమన్నారు. హజరత్ సయ్యద్ బాబా కాదర్వల్లి క్షేత్రం అనేది అనాథల క్షేత్రమని, జీవితంలో ఓడిపోయి సొమ్మసిల్లిపోయిన ప్రజలను ఈ క్షేత్రం అక్కున చేర్చుకుని ఆదరించి వాళ్లు మరలా స్వస్థత పొంది వారి జీవితాన్ని గాడిలో పెట్టడమే తమ లక్ష్యమని అన్నారు. ఈ క్రమంలో ఎన్ని అవార్డులు వచ్చినా అవన్నీ ఆ భగవంతుని కృపగా భావించి మా సేవల్ని మరింత వ్యాప్తి చెందించడమే ధ్యేయంగా పనిచేస్తామని తెలిపారు. ఆంధ్ర యూనివర్సిటీ డీన్ వాన్ ల్యూవిన్ సెంటర్ ఫర్ పీస్ స్టడీస్ ఎగ్జిక్యూటివ్ డాక్టర్ చల్లా కృష్ణవీర్ అభిషేక్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా శాంతిని స్థాపించే వారికి ఈ అవార్డును ఇవ్వటం జరుగుతుందన్నారు. దీనిలో భాగంగానే సూఫీ విధానాల ద్వారా మతాలకు అతీతంగా ప్రజలలో శాంతిని నెలకొల్పుతున్న డాక్టర్ ఎండి ఖలీలుల్లా షరీఫ్ ను ఈ అవార్డుకు ఎంపిక చేశామన్నారు. అదేవిధంగా హజరత్ సయ్యద్ బాబా ఖాదర్ వలీ గొప్పతనం గురించి, ఆయన మహిమల గురించి రచించిన పుస్తకాన్ని కూడా డాక్టర్ ఎండి ఖలీలుల్లా షరీఫ్ చేతుల మీదుగా ఆవిష్కరించామన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ రంగాలలో ప్రముఖులు, భక్తులు పాల్గొన్నారు. సో మేమేంటంటే పీస్ స్టడీస్ మీద, స్పిరిచువాలిటీ మీద, ఇన్నర్ పీస్ మీద, వరల్డ్ పీస్ మీద ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళని సత్కరించుకుంటున్నాము. మెయిన్ గా ఏంటంటే మా అందరికి ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉన్న వాళ్ళందరికీ మాకు చాలా క్లోజ్ ఎవరంటే హజరత్ ఖాదర్ వలీ బాబా. నిజంగా ఆయన సూఫీ దారి ఏదైతే ఉందో దాంట్లో పయనించిన వాళ్ళందరూ వరల్డ్ పీసే కాదు, ఇన్నర్ పీస్ కూడా పొందారు. సో ఆ పరంపరని ముందు తీసుకొస్తున్న గురుగారు షరీఫ్ గారిని మేము మా స్పిరిచువల్ సైంటిస్ట్ అవార్డుతో ఆయన సత్కరించుకోవడం జరిగింది. ఆయనకి మేము ఇవ్వడం ఏంటంటే మా భాగ్యంగా భావిస్తున్నాము. వి డీమ్ ఇట్ అన్ ఆనర్ అండ్ ప్రివిలేజ్. అండ్ అది కాకుండా 2 ఏళ్ల క్రితం నేను దర్గాకు వచ్చి ఒక మొక్కు మొక్కుకున్నాను. ఆ మొక్కు తీరింది. అది ఏం చేసినా ఇంకా తీరదు అనే పరిస్థితికి వచ్చినప్పుడు స్పిరిచువాలిటీ ఒక్కటే తీర్చగలదు, అదొక స్ట్రెంగ్త్ ఇవ్వగలదు. ఆ స్పిరిచువల్ స్ట్రెంగ్తే ఇప్పుడు నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. పుస్తకం రాసేలా చేసింది, నన్ను పూర్తిగా నాకు స్వస్థత కల్పించింది. ఆ 2 years నా స్పిరిచువల్ జర్నీ ఏదైతే ఉందో బాబా వారితో, దాన్ని పుస్తక రూపంలో నేను రాయడం జరిగింది. అది కూడా గురువు గారు షరీఫ్ గారు లాంచ్ చేశారు. భారతదేశంలో ఉన్న క్షేత్రాల్లో ఉత్తరాంధ్రలో ప్రసిద్ధిగాంచిన ఖాదర్ వలీ బాబా పుణ్యక్షేత్రం అంటే ఇది ఒక అనాథల క్షేత్రం అనొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఆకలికి ఆహారం, ఆకలి అయితే గుర్తొచ్చేది ఖాదర్ బాబా, ఖలీల్ బాబు. మరి ఇక్కడ ఎన్నో గాయపడ్డ హృదయాలు, నలిగిపోయిన జీవితాలు, ఓడిపోయి సొమ్మసిల్లి దారి తిన్నులేని పరిస్థితుల్లో మా దగ్గరకు వచ్చి వాళ్ళు స్వస్థత అంటే మానసిక బలాన్ని చేకూర్చుకొని మళ్ళీ జీవితాన్ని రీస్టార్ట్ చేస్తున్నారు. ఇదంతా ఒక దైవ కృపతో జరుగుతుంది. మేము చేస్తుంది ఏం లేదు, ఇక్కడ దైవం వెనక నుంచి నడిపిస్తుంది. మా చేతుల్ని దైవం అస్త్రంగా వాడుకుంటుంది, మానవ సేవకు ఉపయోగిస్తుంది. మరి ఇటువంటి క్షేత్రాన్ని ఒక పవిత్ర పుణ్యక్షేత్రంలో ఉన్న సేవలను గుర్తించిన ల్యూవిన్ సెంటర్ ఆఫ్ స్టడీస్ వాళ్ళు ఈరోజు స్పిరిచువల్ సైంటిస్ట్ గా ఈ అవార్డు అందజేయడం జరిగింది. అవార్డులు ఎన్నో వస్తుంటాయి. అన్నిటికన్నా గొప్పది ఒక గాయపడ్డ హృదయాన్ని పైకి లేపడం, కూలిపోయిన మనిషిని పైకి లేపడం, నలిగిపోయిన కుటుంబాన్ని నిలబెట్టడం. అనాథలు ముఖ్యంగా ఈరోజు రక్త సంబంధాలు బలహీనపడిపోయి తల్లిదండ్రులు రోడ్డు మీద పడుతున్నారు. మరి అటువంటి వారిని బిడ్డలు ఆదరించాలి, కుటుంబ బంధాలు బలంగా ఉండాలి, ప్రేమతత్వం కుటుంబాల్లో ఉండాలి, తల్లిదండ్రులు ప్రేమించాలి, వృద్ధులను ఆదరించాలి. భారతదేశం బాగుండాలంటే ఇవన్నీ చేయాలి. ఇవి చేయకుండా భారతదేశం బలంగా ఉండటమే అసాధ్యం. దయచేసి మనం అందరం కుటుంబ బాధ్యత తీసుకుందాం, తల్లిదండ్రులని ప్రేమిద్దాం, గౌరవిద్దాం, వారి మాటను శిరసావహిద్దాం. ఇది కనుక మనం ఈ ఒక్క పాయింట్ తల్లిదండ్రుల మాట విని వారిని మనం మన గుండెల్లో పెట్టుకుంటే, ఎందుకంటే వాళ్ళు వారసత్వ సంపదలు చేస్తే భారతదేశం సస్యవంతంగా ఉంటుంది. ఈ అవార్డు ప్రకటించిన అభిషేక్ గారికి, ఆ యూనివర్సిటీకి, మరి దానికి అనుసంధానమైన ఆంధ్ర యూనివర్సిటీ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. మీరందరూ సూఫియిజం నీలో దీపం వెలిగించు, నీవే వెలుగే వ్యాపించు. ఒక మనిషి మరొక మనిషికి సహాయపడాలి, ఉపయోగపడాలి, ఇంకొక మనిషికి బాధల్లో గొడుగులా మారాలి. మనందరం ఇలా ఉంటే ప్రపంచంలో మన భారతదేశం భూదేవికి కిరీటంలా ఉంటుంది. నమస్తే.